ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కొంచెం విదేశాలకు వెళ్ళిపోదాం. టర్కీ సైడ్, మొరోకో ఈ ప్రాంతంలో ఆ వంటలు చూడడానికి రుచి కూడా మనలాగే ఉంటాయి. కాకపోతే వాళ్ళకి కొంచెం రిచ్గా కూడా ఉంటాయి. మన మొగలై ఫుడ్స్ లాగా వాళ్ళలో కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. వాళ్ళు వాడే కారపొళ్ళు, వాళ్ళు వాడే మసాలాలు కూడా కొంచెం వేరుగా ఉంటాయి. అయితే ఈరోజు చాలా సింపుల్గా మనం మిరియాలు, జీలకర్ర వీటన్నిటిని పొడి చేసేసి నేను ఒక మసాలా తయారు చేసి తర్వాత మన చికెన్కి పట్టించి, అరేబియన్ స్టైల్ చికెన్ అనుకోండి, దాంట్లో మరొక చికెన్ వేరుగా ఉంటుంది, మనకి ఆ దుబాయ్ స్టైల్ వేరుంటుంది, సౌదీ అరేబియాలో వేరుంటుంది. ఆ ప్రాంతాలకి అన్నిటికీ కాంబినేషన్గా మీకు చక్కగా ఆలివ్ ఆయిల్లో ఈ చికెన్ కర్రీ నేను చేస్తున్నాను. దీనికి ఒక మెథడ్ ఉంటుంది. దీంట్లో ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, అయితే ఆ సినమన్ ఫ్లేవర్ అవి వాళ్ళు కొంచెం ఎక్కువగా తింటూ ఉంటారు. దీంట్లో కొంచెం అంత జీలకర్ర, కారప్పొడి వేస్తున్నాను కాబట్టి కొంచెమే మిరియాలు. సో మిరియాలు కావాలంటే మీరు వేసుకోండి, లేకపోతే లేదు. ఈ విధంగా మనం లైట్గా వేయించడం వల్ల దాంట్లో సుగంధ ద్రవ్యాలు చక్కగా బయటకు వస్తాయి. కావాలంటే మీరు ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. కొంచెం ఎరుపు రంగు రావడం కోసం కారప్పొడి వేస్తున్నాను. కొంచెం వేయించామనుకోండి ఆ ఎర్రటి రంగు మనకి రాదు, ఎందుకంటే ఎర్రటి మిరపకాయలు చేసేవన్నీ మార్కెట్లో వాళ్ళు కొనేస్తూ ఉంటారు. కావాలంటే మనం వెళ్ళి తెచ్చుకొని చేయొచ్చు, కానీ నా దగ్గర అలాంటి మిరపకాయలు లేవు. ఇప్పుడు నా ఈ ధనియాలు చక్కగా ఇవన్నీ వేయించాను కదా, ఇది మిక్సీ జార్లో వేసేస్తాను. దీన్ని పొడి చేసి దీంట్లో వాడుకుందాం. అయితే ఇక్కడ నా దగ్గర చికెన్ రెడీగా ఉంది. చికెన్ కూడా మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, చికెన్ని మీరు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుంటే మనకేమవుతుంది, చికెన్ మనకి సాఫ్ట్గా టెండర్గా తయారవుతుంది. మన చికెన్ ముక్కలు తీసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం మసాలా పట్టిద్దాం. ఆ మసాలా ఫస్ట్ ఉప్పు, మనం దీనికి కొంచెం రాళ్ళు ఉప్పు పట్టిస్తున్నాను. అయితే ఈ రాళ్ళు ఉప్పు ఫ్రై చేయడానికి వాటికి కూడా వాడుతూ ఉంటారు, దాని గురించి మరోసారి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇందులో కారప్పొడి నాకు కొంచెం ఇష్టం కాబట్టి వేసాను. ఈ కారప్పొడిని కూడా మనం వేసేసి కలిపేసుకుందాం. పెరుగు చక్కగా ఎక్కువగా వేస్తూ ఉంటాం, వాళ్ళు పెరుగు వేరు. దీంట్లో ఆ కుక్ చేసే మెథడ్లోనే మనం ఈరోజు చూస్తాం కదా, చికెన్కి మంచిగా పట్టించా. ఇలా చేసేసి మీరు ఒక 2 గంటల పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. రాత్రి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు చక్కగా కుక్ చేసుకుంటే చికెన్ ఇట్లా నోట్లో కరిగిపోయి టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నా ధనియాలు, దాల్చిన చెక్క దీన్ని పొడి చేసి అది కూడా దీంతో పాటు కలుపుకుందాం. చేసుకున్న ఈ మసాలా పొడి కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా వేసాం, అంటే సగం కంటే ఎక్కువ ఇందులో వేసాను. కొంచెం ఆ కూరలో వేసుకోవాలి. అంతేకాకుండా ఈ నూనె, ఆలివ్ ఆయిల్, మనం రకరకాల నూనెలు వాడతాం. కాకపోతే అక్కడి వాళ్ళు ముఖ్యంగా స్పెయిన్ సైడ్ ఏంటి, టర్కీ సైడ్ ఏంటి, ఆ ప్రాంతంలో వాళ్ళు ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ మొరోకో ప్రాంతం వెళ్ళామనుకోండి, అక్కడ కూడా. సో మీరు మ్యాప్ తీసుకొని చెక్ చేసుకోండి ఎక్కడెక్కడ ఏ కంట్రీస్ ఉన్నాయి. ఇంట్లో ఒక గ్లోబ్ కానీ ఒక మ్యాప్ కానీ ఉండడం చాలా అవసరం. దీంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసేసి పెట్టేసామనుకోండి, చాలా బాగుంటుంది. ఆలివ్ ఆయిల్లో ఏంటి అంటే ఆ ఫ్లేవర్ కోసం చాలామంది ఇష్టపడతారు. కొంతమందికి కొబ్బరి నూనె ఎలా ఇష్టమో అలా. ఇప్పుడు మన చికెన్ ముక్కలు అన్నీ రెడీ అయిపోయాయి. ఇది చేయడం చాలా సులభం. దీంట్లో మనం నూనె చక్కగా వేసుకోండి. ఆలివ్ ఆయిల్ లేదనుకోండి, మామూలు నూనె, మన గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మీరు వాడి చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఈ విధంగా చక్కగా కింద పరిచేసుకోండి. చూడండి. తర్వాత మనం దీంట్లో మన వెల్లుల్లి రెబ్బలు, బాదాం, జీడిపప్పు ఇవి కావాలంటే మనం పైన కూడా వేసుకోవచ్చు, కావాలంటే దీంట్లో ఇలా వేసుకోండి. దీంట్లో మనం జీడిపప్పు ఇలా పూర్తిగానే మనం వేసుకోండి. అలాగే కిష్మిష్, మనం కిష్మిష్ మీకు మరీ ఎక్కువ ఇష్టం లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఈ విధంగా కొంచెం కిస్మిస్ కూడా ఇందులో పడిపోయింది. ఇందాక మనం కొంచెం అంత మసాలా మిగిల్చుకున్నాను కదా, ఈ మసాలాని కూడా స్లోగా ఈ విధంగా పైన జల్లుకోండి. ఈ మసాలా మళ్ళీ మనకి ఆ కూర మంచి టేస్టీగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇందులో నేను రాక్ సాల్ట్ వేసాను,
అదే రాక్ సాల్ట్ మరీ ఎక్కువ కాదు, కొంచెంగా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఆ కింద ఉల్లిపాయలు మాడిపోతున్నాయని భయం ఉంది కదా, ఏం లేదు. ఈ చికెన్ ముక్కల్ని మనం దీనిపైన స్లోగా పరుస్తాం. ఈ టమాటా ప్యూరీ ఏదైతే ఉందో దీన్ని కొంచెంగా మనం వేసుకుందాం. ఇది వేసినా వేయకపోయినా మనకు పర్లేదు. మనకి పచ్చిగా ఉండేవన్నీ కింద ఉన్నది కాబట్టి మనకి ఏది మాడదు. ఇప్పుడు ఆ కింద తేమ కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో దీన్ని చక్కగా ఈ విధంగా పైన పెట్టేద్దాం. మనం దమ్ స్టైల్ కుకింగ్ అంటాం కదా, చికెన్ అవి చేసేటప్పుడు మనం ఎలా జాగ్రత్తగా మనం చేస్తామో ఈరోజు ఈ చికెన్ ముక్కల్ని కూడా మనం స్లోగా ఈ విధంగా మనం అమరుస్తాం. ఈ చికెన్లో నుంచి ఫ్లేవర్ నీళ్లు కిందికి వెళ్తాయి, అలాగే కింద నుంచి కూడా మనకి ఫ్లేవర్ పైకి వస్తుంది. దీంట్లో ఉన్న ఆలివ్ ఆయిల్ కూడా దాంట్లో పాటు కలుస్తూ ఎంతో టేస్టీగా కుక్ అవ్వాలి. చికెన్ని మీరు 15 నిమిషాల్లో కుక్ చేసేద్దాం అనుకోవద్దు. ఎందుకు అంటే ఈ చికెన్ కుక్ చేయాలి అంటే స్లోగా మూత పెట్టేసి, కావాలంటే మనం దమ్ పెడతాం కదా, మైదా పిండి పెట్టి సీల్ చేస్తాం కదా, ఆ విధంగా. నూనె ఎక్కువ ఉంది అయినా నష్టం లేదు. మనం ఈ కొత్తిమీర కూడా మనం పైన చల్లుదాం. మన ఈ చికెన్ ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. కాకపోతే ఇందులో నీళ్ళు ఇంకా వేయక్కర్లేదు. అందులో ఉన్న తేమ మనకి టమాటా ప్యూరీ ఎప్పుడు మంచి కుక్ చేసుకుంటాం మనం. వాళ్ళు అదే టెక్నిక్ని వాళ్ళ స్టైల్లో దాన్ని పర్ఫెక్ట్ చేస్తారు. నూనె కొంచెం ఎక్కువ ఉంది కానీ అందులో నుంచి లాస్ట్కి ఆ నూనె ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తారు. ఆ ముక్కల్ని చక్కగా వడ్డించుకొని దీన్ని తినేది కూడా వాళ్ళ దగ్గర రకరకాల రొట్టెలు ఉంటాయి. డ్రై బ్రెడ్ అంటారు, క్రిస్పీ బ్రెడ్ అంటారు, అలా రకరకాల రొట్టెల్లో కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాంతో దీనిపైన మూత పెట్టేద్దాం. మన ఆ బిర్యానీ దమ్ మనం చేసుకుంటాం కదా, అలా ఏముందండి, గోధుమ పిండి కొంచెం అయితే దానికి చూడండి ఇప్పుడు స్లోగా కుక్ అవుతుంది. కాకపోతే దాంట్లో తేమ తగ్గిపోకుండా ఉండడం కోసం ఇది పనిచేస్తుంది. సన్నగా చేసేసి ఈ విధంగా మనం పెట్టేసి తర్వాత చూడండి మనం దీన్ని సీల్ చేయడం వల్ల మనకి ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం అంత తేమ మనం చేతితోటి అంటించేసి పెడితే చాలా సూపర్గా వస్తుంది. ఈ రకంగా మనం ఈ పిండి ముద్ద పెట్టుకున్నాము. ఇంకా కొంచెం కావాలి. ఇలా బిర్యానీలు చేసేటప్పుడు కూడా మీరు కొంచెం కష్టమైన ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పిండి దీంట్లో కూడా కొంచెం మసాలా కలిపేసి పెడతారు. ఎందుకంటే ఆ బిర్యానీ తిన్న తర్వాత ఈ పిండి కూడా మనకి చక్కగా రొట్టెలా తయారవుతుంది. దాన్ని కూడా తినేస్తుంటారు. సో మరి దీనికి పెట్టాను, మూత పెట్టి గట్టిగా ప్రెస్ చేశాను. అయితే దీనికి మంట నేను ఎంత తక్కువగా పెడుతున్నానంటే స్టీమ్ వచ్చి ఇది పగిలిపోకూడదు. మరీ ఎక్కువ మంట పెట్టామనుకోండి ఈ ప్రెస్ నువ్వు ఎంతన్నా చేయి దాన్ని బయటకు వచ్చేస్తుంది, అంటే ఆ ప్రెషర్ బయటకు వస్తుంది. అలా కాకుండా తక్కువ మంటలో ఇలా పెట్టి కుక్ చేసుకోండి. మంచి సువాసన, అద్భుతం. ముక్క కదలపకుండా మనం పెద్ద పెద్ద ముక్కలు కూడా వాళ్ళు పెడతారు, నేను కొంచెం కావాల్సినట్టు. ఇప్పుడు చూడండి ఈ చికెన్ బోన్ నుంచి ఈ పీస్ బయటకు వచ్చేస్తుంది, అంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది. కింద లైట్గా ఆ ఉల్లిపాయలు అన్నీ పర్ఫెక్ట్గా రెడీ. మన ఈ అరేబియన్, మన మొరోకన్ చికెన్ కూడా ఇదే స్టైల్లో చేస్తుంటారు. మన జీడిపప్పు అన్నీ కూడా చక్కటి వేపుళ్ళ మసాలా అంతా, ఆ ఉల్లిపాయలు ఆ టేస్ట్ అంతా పర్ఫెక్ట్గా రెడీ. జీడిపప్పులు మన బాదాం అన్నీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయింది మన అరేబియన్ స్టైల్ చికెన్. వాళ్ళు కొత్తిమీర కూడా వాళ్ళకి ఏంటంటే నిమ్మకాయ, కొత్తిమీర, ఈ ఉల్లిపాయ అవన్నీ చక్కగా. సో టేస్ట్ చేసేద్దామా? బాదాం, నా జీడిపప్పు పిచ్చోండి కదా నేను. ఆహా, నిజంగా జీడిపప్పు ఇంత రుచిగా, మంచి మసాలా ఆ ఫ్లేవర్లో చాలా సింపుల్గా. ముక్క ఇలా నోట్లో మెల్ట్ అయిపోదు. అద్భుతం, అమోఘం. చూస్తారు కదా ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా, ఎంతో పర్ఫెక్ట్గా రెడీ. మీరు కూడా చేసుకోండి. ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు ఎప్పుడు అవుతాం? మనం చక్కగా అన్ని రుచులు చేసుకొని తింటేనే అవుతాం. చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి.
అరేబియన్ స్టైల్ చికెన్. దీన్ని తయారు చేయడం కోసం ముందుగా ఒక పాన్ లో ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు వేసి చక్కగా వేయించుకోవాలి. తరువాత దాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్లో రాళ్ళుప్పు, కారం, పొడి చేసిన మసాలా, దాంతో పాటు ఆలివ్ ఆయిల్ చక్కగా కలిపి ఒక 2 గంటల పాటు లేకపోతే ముందు రోజే కలిపి పెట్టుకుని తర్వాత రోజు కూర చేసుకుంటే బాగుంటుంది. తరువాత ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, బాదాం, జీడిపప్పు, కిస్మిస్, అలాగే మిక్సీ చేసుకున్న కొంచెం మిగిలిన మసాలా, కొంచెం రాళ్ళుప్పు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. దానిపైన చూపించిన విధంగా కొంచెం టమాటో ప్యూరీ వేసి చికెన్ ముక్కలు ఏవైతే మసాలా కలిపి ముందుగా పెట్టుకున్నామో వాటిని కూడా ఈ విధంగా చక్కగా చూపించిన విధంగా పైన అరేంజ్ చేసి పైన కొత్తిమీర వేసి బిర్యానీకి దమ్ ఇచ్చినట్టు చక్కటి దమ్ పెట్టి ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు కుక్ చేసి స్టవ్ కట్టేసి తర్వాత వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన అరేబియన్ చికెన్. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.